మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం. ఆ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక సందర్భంగా ఆ, అప్పుడు జరిగినటువంటి విషయాలకు మనస్తాపం చెందినటువంటి రాజా సింగ్ ఎస్. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఆ లేఖని కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. కిషన్ రెడ్డి గారు అధిష్టానానికి పంపిస్తే అధిష్టానం దాన్ని ఆమోదించింది. రాజా సింగ్ రాజీనామాను ఆమోదించడంతో ఇప్పుడు ఈ చర్చ మొదలైంది. Yes. అయితే రాజా సింగ్ రాజీనామా ఆమోదించిన తర్వాత రాజా సింగ్ ప్రతిస్పందన చూస్తే మనకు ఒక రెండు విషయాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకటి ఏంటంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనే లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల కోరికని, అభిమతాన్ని నేను ఢిల్లీ తీసుకుపోలేకపోయానని ఒక మాట చెప్పారు. రెండోది, నేను హిందుత్వం కోసమే పుట్టాను, నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పోరాడతానని చెప్పారు. ఈ రెండు మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇటీవల హైదరాబాద్ లో ఒక శోభాయాత్ర జరిగింది. శ్రీకాంత్, మీకు కూడా తెలుసు, నందారెడ్డి అన్నకు కూడా తెలుసు. శోభాయాత్ర ఒకవైపు కిషన్ రెడ్డి చేస్తే మరొక వైపు రాజాసింగ్ చేశారు. రాజాసింగ్ చేసినటువంటి శోభాయాత్ర మొత్తం హైదరాబాదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అందరూ అటెన్షన్ క్రియేట్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అంటే రాజాసింగ్ ఒక విధంగా బల నిరూపణ చేసుకున్నారనేటటువంటి ఒక అభిప్రాయం కలిగింది. ఈ అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు రాజాసింగ్ ఎపిసోడ్, రాజీనామా ఎపిసోడ్ ని కనుక మనం చూస్తే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి ఒక 4 ప్రశ్నలు. ఒకటి, రాజాసింగ్ రాజీనామా ఆమోదించారు కాబట్టి రాజాసింగ్ దారి ఎటు? ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది రాజాసింగ్ రాజీనామా వల్ల బీజేపీకి ఎంత నష్టం జరుగుతుంది? ఇది రెండో ప్రశ్న. మూడోది, రాజాసింగ్ ఇప్పుడు రాజీనామా పార్టీకే చేశారు, రేపొద్దున గోషామహల్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తారా లేదా అనేది ఇది మూడోది. నాలుగోది, రాజాసింగ్ పైన ఆగమేఘాల మీద భారతీయ జనతా పార్టీ చర్య తీసుకుంది, అది దేనికి సంకేతం? ఈ 4 అంశాలు కనుక మనం క్లియర్ గా మాట్లాడగలిగితే చాలా విషయాలు మన తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాలు ముందుకు వస్తాయి. ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రాజా సింగ్ కు సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్, దారెటు అన్నారు. బట్ ఇప్పటికిప్పుడే దారి ఎటు అనేటటువంటి ప్రయత్నాలు అన్ని మీడియాలలో లేకపోతే విశ్లేషణలో వస్తున్నటువంటిది అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, అటు వెళ్తారని. కానీ ఇందాక మన కాంబోజ్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు, ఎటు పోడు, కొంతకాలం తర్వాత మళ్ళా బీజేపీలోకి వెళ్ళిపోతారని. ఇది ఒక ఆప్షన్ ఓపెన్ చేసి పెడదాం మనం. రెండోది, రాజా సింగ్ అని రాజీనామా ఆమోదించడం వల్ల భారతీయ జనతా పార్టీకి వచ్చేటటువంటి నష్టం ఏంటి అని అంటే, భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో అసలు ఒక విధంగా 2014లో కానీ 2018లో కానీ భారతీయ జనతా పార్టీ పరువుని తెలంగాణ రాష్ట్రంలో నిలబెట్టినటువంటి వ్యక్తి. మీరు చూడండి, కేరళలో 0, తమిళనాడులో 0, ఆంధ్రప్రదేశ్లో 0, ఒక కర్ణాటకలో గెలిచారు. తర్వాత తెలంగాణలో కూడా 0 రాకుండా కాపాడి భారతీయ జనతా పార్టీ పరువు 2 సార్లు నిలబెట్టిండు. కాబట్టి ఒక విధంగా భారతీయ జనతా పార్టీకి కొంత మైలేజ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు రాజీనామా చేయటం వల్ల భారతీయ జనతా పార్టీకి నష్టం కానీ రాజాసింగ్ కి నష్టం లేదు. అది ఎందుకు మనం ఈ మాట అంటున్నామంటే, ఒక బలమైనటువంటి హిందుత్వవాదానితో పాటు అమిత్ షా, మోడీల యొక్క ఆదేశాలు నేను పాటిస్తానని ఇప్పటికీ చెప్తున్నారు. కానీ తనను తాను ఇంకొకటి ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ తో ఎక్స్పోజ్ చేసుకున్నారు. సో అంతటి స్థాయితో హిందుత్వవాదాన్ని బలంగా తీసుకెళ్తానని చెప్పేసి కూడా కంపేర్ చేసుకున్నటువంటి పరిస్థితి. అదే శ్రీకాంత్, ఇప్పుడు ఇక్కడ మనకు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, లోకల్ గా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలే రాజాసింగ్ కి ఈ పరిస్థితికి కారణం అనేటటువంటి ఒక అభిప్రాయం వస్తుంది. ఇక మూడోది ఏంటి అంటే, ఒకవేళ రాజాసింగ్ గనక రాజీనామా చేస్తే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, ఇప్పుడు అక్కడ గతంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రం అంతా ఓడిపోయినా తాను గెలిచాడు. మనం నందారెడ్డి అన్న ఏమంటుండు, టికెట్ ఇచ్చినాం. మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తను గెలిచేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం భారతీయ జనతా పార్టీ ఓడిపోతే ఒక రాజాసింగ్ గెలవటం ఏంటది అంటే, వ్యక్తిగతమైనటువంటి చరిష్మా తోటి వ్యక్తిగతంగా మీరు ఎంత కాదనుకున్నా భారతీయ జనతా పార్టీ దేశంలో, ప్రపంచంలో గెలిచినాడు కదా అన్న. ఇప్పుడు 119 నియోజకవర్గాలు 1-2 కాదు సార్, ముఖ్యం 119 నియోజకవర్గాలు కనీసం 10-20. శ్రీకాంత్ ఒక్క మాట. ఇందాక చర్చలో మంచి కీలకమైనటువంటి ప్రశ్న నువ్వు లేవనెత్తినావు. నందారెడ్డి అన్న దాన్ని తప్పుకునే ప్రయత్నం చేశాడు. దేశమంతా, ప్రపంచం అంతా భారతీయ జనతా పార్టీ బలమైందే, కానీ తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తి కేంద్రంగా నడుస్తుంది. ఎందుకంటే
గెలిచిన 8 మంది ఎంపీలు వ్యక్తిగత చరిష్మాతో గెలిచారు. డికే అరుణ దగ్గర నుంచి ఈటల రాజేందర్ వరకు, గేడం నగేష్ దగ్గర నుంచి ఇక మీకు గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాలలో వాళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డికి టికెట్ ఇవ్వకుండా చేవెళ్లలో గెలవమని చూద్దాం. బట్ అందుకనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మనం కాదనుకున్నా అవునన్నా వ్యక్తిగత చరిష్మాతోటి బలోపేతమవుతున్నటువంటి పార్టీ. కాబట్టి రాజాసింగ్ రాజీనామా ఇవాళ అక్కడ గనక రాజీనామా చేస్తే, రాజాసింగ్ తన బలాన్ని గనక నిరూపించుకుంటే అది భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా తిరుగులేని నష్టం చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇది పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే, అరే ఇప్పుడు 2 జాతీయ పార్టీల్లో ఒక్క బీసీ నోరు తెరిస్తే ఎమ్మటే అసలు తీసి పడేసుడే. అరే రాజాసింగ్ ఒక చిన్న సామాజిక వర్గం, బొందులి సామాజిక వర్గం, ఇట్లాంటి సామాజిక వర్గాల నుంచి ఎమ్మెల్యే స్థాయికి రాష్ట్ర స్థాయి నాయకత్వానికి ఎదగటమే చాలా గగనమైతున్నటువంటి ఈ రోజుల్లో ఓ చిన్న తప్పులకు కూడా పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నాయి జాతీయ పార్టీలు. తీన్మార్ మల్లన్న ఒక్క ప్రజల అభిప్రాయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడు? చిట్ట చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పాడు. దీంట్లో తప్పే ఉందండి? ఈ 58 ఏళ్లు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఒక్క బీసీకి అవకాశం దొరకలే. 11 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఒక్క బీసీకి ముఖ్యమంత్రిగా అవకాశం దొరకలే. తీన్మార్ మల్లన్న ఒక్క మాట అంటే మొత్తం సస్పెండ్ చేసి పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టారు. ఇవాళ రాజాసింగ్ పరిస్థితి కూడా అదే కదా. రాజాసింగ్ ఏమంటున్నాడు? బీసీలకు భారతీయ జనతా పార్టీలో అన్యాయం జరుగుతుంది అని అంటే మొత్తం తీసిపడేశారు. టికెట్ చింపి బయటకేశారు. భారతీయ జనతా పార్టీని తెలంగాణలో భుజాల పైన మోసినటువంటి రాజాసింగ్ ని టికెట్ చింపి బయటపడేశారు. అంటే ఏం సంకేతం? మీ పార్టీలలో బీసీల గురించి మాట్లాడినా, బీసీ వాదాన్ని ఎత్తుకున్నా ఎక్కడో ఒక దగ్గర కత్తెర పెట్టేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అటు తీన్మార్ మల్లన్న విషయంలోనూ ఇటు రాజాసింగ్ విషయంలో ప్రూవ్ అయింది కదా, వాస్తవం అయింది కదా, కనపడుతుంది కదా మన కళ్ళ ముందు. కనపడుతున్నప్పుడు మనం దీని గురించి మాట్లాడకుండా ఉంటే ఏ సంకేతం ఇచ్చినట్టు మనం? కాబట్టి 2 జాతీయ పార్టీలు ఏం సంకేతాన్ని ఇస్తున్నాయి? ఒక పక్కేమో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్తారా, ఇంకొక పక్కేమో బీసీలు నోరు తెరిస్తే వాళ్ళ నోరు మూసేసి బయటకు వెళ్ళగొడతారా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ జరుగుతుంది అనేటటువంటి ప్రశ్న ఇవాళ రాజాసింగ్ పైన చర్య తీసుకునేటటువంటి ఉదాహరణ. రాజాసింగ్ కంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. తీన్మార్ మల్లన్న కంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు. వాళ్ళని బయటకు వెళ్ళగొట్టరు. కానీ అప్కమింగ్ లీడర్స్, వాళ్ళు బలం మీద గెలిచినటువంటి వాళ్ళు, వాళ్ళు బలమైనటువంటి వాదాన్ని వినిపిస్తున్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ఒక సంచలనంగా మారినటువంటి వాళ్ళు, వాళ్ళ నోరు నొక్కితే బీసీల నోరు నొక్కినట్టే. వాళ్ళ నోరు నొక్కటం వల్ల బీసీలు మాట్లాడేటటువంటి మాటని మరే బీసీ నాయకుడు పార్టీలో మాట్లాడకుండా నోరు నొక్కేసినట్టు. బట్ ఇది కాదా సంకేతం? దీన్ని ఏమనాలి మనం? దీన్ని ఏమనాలా? ఆయా పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా దీన్ని సమర్థిస్తుంటే జాతికి ద్రోహం చేసినట్టు కాకపోతే ఇంకేమవుతుంది? కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు చాలా స్పష్టంగా వస్తాయి. కాబట్టి నా ఐ న్యూస్ ద్వారా, శ్రీకాంత్ ఒక్క మాట, ఐ న్యూస్ ద్వారా రాజాసింగ్ కి నేను చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే, బీసీలు ఆత్మగౌరవంతో బతుకుతారు. నీ ఆత్మగౌరవం నిలబడాలన్నా, నీ బలం నిలవాలన్నా గోషామహల్ కి వెంటనే రాజీనామా చేసి గోషామహల్లో నిలబడి తొడగొట్టి గెలవమని విజ్ఞప్తి చేస్తున్నాను రాజాసింగ్ కి. అట్లా గెలవటం వల్ల ఈ రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని నిలబెట్టిన వాడు అవుతావు. భవిష్యత్తులో నీ బీసీ నాయకత్వం పెరుగుతుంది. జాతీయ పార్టీ అండగా లేకపోయినా, లేకపోతే కట్టర్ హిందువులు అండగా లేకపోయినా ఖచ్చితంగా బీసీ వాదాన్ని ఎత్తుకొని నువ్వు ముందుకు వెళ్ళు. నీలాంటి ఒక ఎంబీసీల అండగా నిలబడటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది బీసీలని వెనకాల ఉంటారు. కాబట్టి రాజాసింగ్ కి ఐ న్యూస్ ద్వారా నేను విజ్ఞప్తి, రాజీనామా చేయండి వెంటనే. గోషామాల్ కి తిరుగులేని మెజార్టీతో గెలుస్తారు. అది బీసీ పౌరుషాన్ని ఈ జాతీయ పార్టీలకు చూపించినట్టు అవుతుంది. బీసీ వాదాన్ని తక్కువ చేసినా, బీసీల పైన ఇట్లాంటి క్రమశిక్షణ చర్యలు లేకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టేటటువంటి చర్యలు తీసుకున్నా వాళ్ళకి ఇట్లా బుద్ధి చెప్తాము అనేటటువంటి ఒక సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి రాజాసింగ్ కి నేను ఐ న్యూస్ ద్వారా విజ్ఞప్తి, తక్షణమే గోషామహల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీ సత్తా, నీ బలం ఏందో జాతీయ పార్టీకి చూపించాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. అంటే నిజానికి కొత్తగా మళ్ళీ రాజాసింగ్ బలం చూపించాల్సినటువంటి అవసరం లేదేమో. ఎందుకంటే ఏ గాలి లేనప్పుడే సునామీలా గెలిచినటువంటి వ్యక్తి రాజాసింగ్. సో అట్లాంటి వ్యక్తి ఏకంగా